వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద. ఈ రోజుని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని మాత్రమే కాదు, గీతా జయంతి అని కూడా అంటారు. మనకి మహాభారత కాలంలో కురుక్షేత్రం జరిగిన సంగతి తెలిసిందే. కురుక్షేత్రంలో గీతోపదేశం కూడా జరిగింది. మరి ఆ గీతోపదేశాన్ని ఈ రోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం వల్ల ఈ రోజుని గీతా జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ గీతా జయంతిని పురస్కరించుకొని కూడాను చాలా అంటే శ్రీకృష్ణ దేవాలయాల్లో కానీ ఈ గీత ఎవరైతే పాటిస్తారో ఈ రోజుని చాలా నియమ నిష్ఠలతో పాటిస్తూ ఉంటారనమాట. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం అండ్ ఆ ఉపవాసం ఆ నెక్స్ట్ డే మొత్తం అంటే ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే ఈ ఉపవాసం క్రమాన్ని మొత్తం అంతా విడిచిపెట్టి ద్వాదశి గడియల్లో భోజనం చేయడం విశిష్టత అనమాట. ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో మనకి భోజనం అనేది చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి అంతా కూడాను మనకి ఆ మ్యాక్సిమం ఉపవాస నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో భక్తులు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆలయ కమిటీ వారు ఉన్నారు, వారిని అడిగి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సురేందర్ అమ్మ, డాక్టర్ సురేందర్. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను వేదాంతవాది కాలేజ్ ప్రిన్సిపాల్ అమ్మ, టీటీడీ కంట్రోల్ మేమంతా. ఓకే సార్, ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ మంది వస్తున్నారా లేకపోతే ఎస్టిమేటెడ్గానే వస్తున్నారా? ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారమ్మా. ఎందుకంటే ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని చక్కగా చేసాం మేము, అన్ని ప్రతిదీ అరేంజ్ చేసాము కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళంతా చాలా చక్కగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. క్యూ లైన్స్ కూడాను చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఎంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అమ్మ? దాదాపుగా మేము 3-4 లక్షలు అనుకుంటున్నాం అమ్మా. 3-4 లక్షలు? అవునమ్మా. 2 టెంపుల్స్ ఉన్నాయి మాకు. ఓకే. జూబ్లీ హిల్స్ టెంపుల్, ఇక్కడ హిమాయత్ నగర్, దాదాపుగా 10 లక్షలు అనుకుంటున్నాం. 2 టెంపుల్స్ కలిపి 10 లక్షల మంది వస్తారు. అవును అవును. అంటే ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే వస్తూ ఉంటారా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చే అవకాశం? హైదరాబాద్ వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారమ్మా. ఓకే, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వస్తారమ్మా. ఇక్కడ అంటే ఇప్పుడు తిరుమలలో వైకుంఠ ద్వారంలో దర్శించుకునే వాళ్ళు, వీలు కాని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉత్తర ద్వారానికి ప్రాముఖ్యత ఉంటుంది కదండి, ఆ ప్రాముఖ్యత ఏంటి? ఉత్తర ద్వారం నుంచి వెళ్తే వైకుంఠం రోజు వెంకటేశ్వర స్వామికి మనకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి. ఓకే, ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ భక్తులు? వాళ్ళకు ప్రతి వాటర్ ఫెసిలిటీ ప్రసాదం చేసామమ్మా. ప్రతి క్యూ లైన్లో ప్రతి ఒక్కరిని పెట్టాము. స్వామివారిని ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. ఏ ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి మనం టీటీడీ దేవస్థానమైన హిమాయత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ 5 o'clock నుంచే జనాలు రావటం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఇయర్ కూడాను ఇక్కడ ఈ విధంగా ముక్కోటి ఏకాదశికి, వైకుంఠ ఏకాదశి కానీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే దాఖలాలు అయితే ఉంటాయి. అయితే ఈ ఏకాదశికి సంబంధించి మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో కూడాను మనకి ప్రాముఖ్యమైనవి 12 ఏకాదశులుగా చెప్పుకుంటారు. అందులో ముఖ్యమైనది ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటంటే, సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి వెళ్తూ ఉంటారు. ఈ ఉత్తరాయణంకి మళ్ళీ సూర్యుడు దక్షిణాయనం నుంచి అంటే ఈ దక్షిణాయన కాలాన్ని మనం చాలా మంచి రోజులుగా తీసుకుంటూ ఉంటాము. చాలా ప్రాముఖ్యమైన దినాలుగా తీసుకుంటూ ఉంటాము. ఈ దక్షిణాయన సమయంలోనే మనకి చాలా పూజలు, వ్రతాలు, కార్తీక మాసం కానీ, ధనుర్మాసం కానీ, ఆ తర్వాత వచ్చే మాఘమాసం కానీ, ఇలా ప్రతిదీ కూడాను మనకి ఈ దక్షిణాయన కాలంలోనే వస్తుందన్నమాట. దక్షిణాయన కాలంలోనే మనకి అన్ని ప్రాముఖ్యమైన రోజులన్నీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ధనుర్ నక్షత్రం నుంచి మకర నక్షత్రంలోకి వెళ్లే క్రమంలో సూర్యుడు ఈ నెల రోజులు పాటించే దినాల్లో వచ్చే ఏకాదశికి ఈ ముక్కోటి ఏకాదశి కానీ వైకుంఠ ఏకాదశి అని కానీ పేరు వచ్చిందనమాట. ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ముక్కోటి దేవతలతో కలిసి గరుడ వాహనం పైన శ్రీ మహావిష్ణువు భూలోకానికి విచ్చేసి ఈ భూలోకంలో మనకి భక్తులకి దర్శనమిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర ద్వారం,
ఇద్దరు రాక్షసులు ఉండేవారంట. ఆ రాక్షసులు వెంకటేశ్వర స్వామిని అంటే ఆ శ్రీమన్నారాయణని వేడుకొనడం జరుగుతుంది. మాకు కూడా ఆ వైకుంఠ ప్రవేశం కావాలి అని చెప్పి ఆ వైకుంఠ ప్రవేశానికి వెళ్ళే ముందు ఏంటంటే అందరూ పుణ్యాత్ములు వచ్చే ద్వారం నుంచి కాకుండా ఉత్తర అంటే ఆ దక్షిణ ద్వారాన్ని తలపించే విధంగా ఉత్తర ద్వారాన్ని ఒకటి నెలకొల్పి ఆ ద్వారం గుండాను మనకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారనమాట. సో ఆ క్రమంలో ఆ రాక్షసులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి వైష్ణవాలయాలలో ఏవైతే ఉంటాయో మనకి ప్రతి ఆలయంలో ఓన్లీ ఒక్క ద్వారం మాత్రమే ఉంటుంది. కానీ ఏ విష్ణు ఆలయం తీసుకున్నా కూడా మనకి ఉత్తర ద్వారం అనేది ఉంటుందన్నమాట. అప్పటి నుంచి కూడాను ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మనకి దక్షిణాయన సమయంలో ఉత్తర ద్వారం నుంచి అది కూడా ముక్కోడి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవటం వల్ల సకల పాపాలు పోయి మనకి మనోవాంఛ నెరవేరడంతో పాటు మోక్షం లభిస్తుంది అని కూడాను నానుడుంది. సో ఈరోజు చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళని కనుక్కుందాం ఎలా వాళ్ళు ఫీల్ అవుతున్నారో. నమస్తే అండి, మీ పేరు? నరేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అశోక్ నగర్ నుంచి. అశోక్ నగర్ నుంచి ప్రతి ఇయర్ వస్తున్నారా? ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. ఓకే, అంటే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం. మరి వేరే అంటే మీ ఊర్లో వెళ్ళే టెంపుల్కి వెళ్ళేవారా? వెళ్ళేవారా? ఓకే, ఈరోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? అంటే వైకుంఠ ఏకాదశి అని తెలిసింది. వైకుంఠ ఏకాదశి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అని ఇంత రష్ కనబడుతుంది, కానీ చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళు. క్యూ సిస్టమేటిక్ వెళ్తుంది. తర్వాత తిరుపతిలో కూడా బాగానే చేస్తున్నారు వీళ్ళు. మేము చిక్కడపల్లి కూడా వెళ్ళాము, ఆడ కూడా తొందరనే దర్శనం అయిపోయింది. బహుశా చలి ఉందని కొద్దిగా పబ్లిక్ లేదమ్మా చిక్కడపల్లిలో. బాగానే అయింది. ఇక్కడ కూడా బాగానే జరుగుతున్నది. ఇక్కడ కూడా ఒకటి స్పెషల్ ఒక 100 రూపీస్ లెక్క ఏదైనా టికెట్ పెడితే విఐపీస్కు బాగుంటుండేనేమో, అదొకటి ఇది ఉంటుంది. ఫ్రీ దర్శనమా? ఫ్రీ దర్శనం ఇదైతే, కానీ తొందర పోయే వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి తొందర అవసరం ఉంటుంది. వాళ్ళకు ఒక 100 రూపీస్ ఏదో పెడితే తొందరగా దర్శనం అయిపోతుంది, అట్లని వీలు ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీ పేరు? మనీషా సంగీ. ప్రతి ఇయర్ వస్తుంటారు ఈ టెంపుల్. ఈరోజు ప్రాముఖ్యత ఏంటండి? ఈ వైకుంఠ ఏకాదశి गॉड చెప్పండి. क्या वैकुंठ एकादशी बहुत बड़ा दिन है बालाजी भगवान का बड़ा दिन है, इसीलिए आ रही है आप. ठीक है, एक ही दिन के लिए उनका नेत्र खोलते. हाँ? उनका नेत्र दर्शन आज एक ही दिन के लिए होता. अच्छा, ईयर में 1 टाइम ही आज के दिन खोलते. अच्छा, इसीलिए दर्शन के लिए आ रही है आप. ठीक है, थैंक यू. सरोजा. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. నమ్మాళ్ళ వారు మనకు చూపించిన దారి అన్నమాట. ఆయన పైకి వెళ్ళి వచ్చి మనకు ఏ విధంగా ఉంటుందని చెప్పిన ఇది శ్రీరంగంలో మొదట ఎక్కువగా జరుగుతుంది, తర్వాత అన్ని దేవాలయాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హనుమాన్ దాస్. ఏం చేస్తుంటారు? బిజినెస్లో ఉన్నాం. ఓకే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా టెంపుల్కి? యా, వి కమ్ టు ద టెంపుల్ డైలీ. డైలీ? ఓకే. And Vaikuntha Ekadashi is a very grand occasion, and it is done in a very big way in Hyderabad and in all the temples of Hyderabad. So this is a special day for the Lord and for the devotees, and we wish everyone a very happy Vaikuntha Ekadashi. Thank you. Do you know what is the purpose of Vaikuntha Ekadashi? Vaikuntha Ekadashi is actually, on this day the God comes from the Vaikuntha and gives us blessings. That's the whole saying as told by our people. Okay. So that's it. Thank you. Thank you very much. మీ పేరు? అశోక్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వస్తుంది. ఇక్కడ ముక్కోకటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశికి మనకి ప్రాముఖ్యత అంటూ ఉంటుంది. అసలు ఏంటి? చాలా మోక్షం అనేది అంటారు కదా, స్వామివారు మోక్షం అని అంటారు. అందువల్ల మేము వస్తాము, ప్రతి సంవత్సరం వస్తాము. న్యూ ఇయర్ కూడా వస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? Madam, I do not know Telugu. I am from Bangalore. What is your name? I am Shubha. Every year come to there or you can Every year I go to I go to Srinivasa temple every year, but in Bangalore. What you say about this day?
Today we do fasting because it is Ekadashi. Yeah. That's it. That's it? Yeah. It was the Mukkoti Ekadashi and also Vaikuntha Ekadashi. Yeah. Do you know what is the history about it? No, I do not know, madam. But Thank I you. know Ekadashi. That's it. Okay, thank you. నమస్తే అండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి. ఈరోజు ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? అంటే వెంకటేశ్వర స్వామి మహిమగల వైకుంఠ ఏకాదశి కదా, అందుకోసం ప్రతి సంవత్సరం చాలామంది వస్తూ ఉంటారు. అంతే అండి. థ్యాంక్ యూ. మీ పేరు? మూర్తి. ఎన్ని ఇయర్స్? 77. ఈ ఏజ్ లో కూడాను ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? దగ్గరలో వస్తున్నాం. దగ్గరలోనే ఉంటారా? ఎస్. ఓకే. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి సార్? మాకంటే టీవీలో బాగా చెప్పారు కదా, మీరే బాగా చెప్తున్నారు. మీరు చెప్పిన కొద్దీ జనం వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద.